కథల్లోనూ పురాణాల్లోనూ వినటమే కాని అలాంటి ధర్మమూర్తిని ఎక్కడా చూడలేదు. ఊర్లో ఎవరికే కష్టం వచ్చినా ఆగమేఘాల మీద వచ్చి ఆపద్బాంధవుళ్ళు ఆదుకునేవాడు. దేహి అని అడగగానే ఎంతమందికి ఎన్ని సహాయాలు చేశారో. నువ్వు చేసుకున్న పుణ్యం బాబు. అలాంటి తండ్రి కడుపున పుట్టావు. బాధపడకు బాబు. ఆయన ఆత్మశాంతి కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలి. బాబు, నువ్వు ఇంటికి పెద్దవాడివి. నువ్వే ఇలా అధైర్యపడితే మిగతా వాళ్ళు ఏం కావాలి? పంతులు గారు అన్ని సరిగ్గా రాశారా? అన్ని సరిగ్గా రాశానమ్మా. చింతపండు, మినపప్పు, ఆవాలు, పంతులు, మెంతులు అన్ని సరిగ్గానే రాశానమ్మా. సబ్బులు ఎన్ని రాశారు? 2, 5, 25. కాఫీ పొడి ఎంత రాశారు? 10 లీటర్లు, 10 కిలోలు. సరే, ఎందుకన్నా మంచిది చక్కెర 10 కిలోలు ఎక్కువ తీసుకురండి. చక్కెర మరి బ్లాక్ మార్కెట్ రేట్ వేసుకుంటున్నాడమ్మా షావుకారు. అందుకని చక్కెరకు ఒక కార్డు సంపాదిస్తే మంచిదేమో. అప్పుడు వరకు కాఫీ టీలు మానేయమంటారా? అమ్మమ్మమ్మ, తాగాల్సిందే. సరే సరే, వెళ్ళి ఆ పని చూసురండి. కాగితం సరుకుల లిస్ట్. ఇలా నాన్నగారి పెదకర్మకు కావాల్సిన సరుకుల లిస్ట్ పిన్నమ్మగారి చెబితే రాసుకొచ్చాను. ఇంతవరకు ఇంట్లో చక్కెర కార్డు కూడా లేక బ్లాక్ లో కొంటున్నారన్నమాట. చెప్తాం. ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ కొనడానికి ఎంత అవుతుంది? ఓ 10,000 దాకా అవుతాయి. డబ్బు ఎవరు ఇచ్చారు? డబ్బెందుకు బాబు, మన ఖాతా ఉంది కదా, అందులో రాయించుకొచ్చేస్తాను. ఇక మీదటి ఈ ఖాతాలు గీతాలు ఏం రాయడానికి వీల్లేదు. చెప్తాం. ఈ లిస్ట్ క్యాన్సిల్ చేయి. చెప్తాం. నేను డబ్బు ఇస్తాను. నేను ఇచ్చిన లిస్ట్ ప్రకారం సరుకులు కొనుక్కురా. చెప్తాం. పిన్ని వ్రాయించిన సరుకుల లిస్టు మార్చి అన్ని తగ్గించి తెమ్మన్నావట. నాన్న ఉండగా ఎప్పుడైనా ఇలా జరిగిందా? పరిస్థితులు మారాయమ్మా. వాటితో పాటు మనము మారాలి. ఎందుకు? నీ చేతికి పెత్తనం వచ్చిందనా? అయ్యో భగవంతుడా. సరే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అరే రఘు, అమ్మా ఇలా రా, కూర్చో. నిన్న పురోహితుడు వచ్చి చెప్పిపోయాడు. ఏమిటమ్మా, సుజాతకి ఏదైనా సంబంధం? కాదు, మరి వచ్చే దశమి నాడు మీ నాన్నగారు తద్దినమట. సరే, నా జ్ఞాపకం ఉందిలే. చూడు బాబు, మీ అక్కయ్యకి చెల్లెళ్ళకి అందరికి ఉత్తరాలు రాయి 2 రోజులు ముందుగా రమ్మనమని. నేను రమ్మన్నానని చెప్పు. ఏమిటమ్మా నీ చాదస్తంతో సస్తున్నావు? ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పోయిన నాన్న తద్దినానికి ప్రతి ఏడు అల్లుళ్ళని కూతుళ్ళని ఎవరైనా ఉత్తరం రాసి పిలిపిస్తారా? ఇతరులకి మనకి పోలికేమిటే? మీ నాన్నగారు తహసీల్దారు. ఏమిటమ్మా పిలిచావట? చుట్టాలంతా వెళ్ళిపోతారట. వాళ్ళకి టికెట్లు అవి కొను. అలాగే. అక్కయ్య వాళ్ళకి ఫస్ట్ క్లాస్ రిజర్వ్ చేయించు. అవన్నీ నేను చూసుకుంటానులే, మన ఊరుకు. నీకంతా కొత్తరా, ఈ ఇంటి మర్యాదలు నీకు తెలియవు. ఇదేమన్నా పెళ్ళా పేరెంట్ మర్యాదలు చేయటానికి? ఇంటికి పెద్ద కొడుకు ఉద్ధరిస్తాడనుకుంటే వీడు ఇట్లా తయారయ్యాడేమే. ప్రభా, బీరువాలో పైక ఉంది, తీసి సుబ్రామయ్య గారికి ఇచ్చి ఫస్ట్ క్లాస్ టికెట్లు కొనమని చెప్పు. అలాగేనమ్మా. అక్కయ్య, మా అన్నయ్య హడావుడిగా వచ్చేసాడట. ఖర్చులకు 1000 ఉంటే ఇమ్మన్నాడు. ఇంటికి వెళ్ళగానే పంపిస్తాడట. అలాగేనమ్మా. ప్రభా, పిన్నికి 1000 రూపాయలు ఇవ్వమ్మా. సరేనమ్మా. సుబ్రహ్మణ్య గారు, సార్, ఈ 20,000 ఖర్చు ఏమిటి? అది నాన్నగారి పెదకర్మగారి ఖర్చు అండి. 20,000? అవును బాబు. గోదానాలకి, భూదానాలకి, సంతర్పణకి, సంభావనలకి, మరి ఇంటికి వచ్చిన బంధువుల ఖర్చులకి, రైలు ఛార్జీలకి, బస్సులకి, బట్టలకి, ఇంకేమి చెప్పనక్కర్లేదు. మీరు వెళ్ళండి. సరే. ఏంటి చుట్ట కావాలా? చుట్ట నీకెందుకమ్మా, కాలుతాదే. నాకు చుట్ట కావాలా? ఊరుకో తల్లి, కాలుతుందమ్మా. నాకు చుట్ట కావాలంటే చెప్తా నీ కదా. ఏమిటోనమ్మా, అబ్బాయి గారిని చూస్తుంటే మన విష్ణుబాబు గారేనా అని అనిపిస్తోంది. అసలు ఏమైంది సుబ్రహ్మయ్య గారు? ఏముందమ్మా, పాత ఫియట్ తప్ప మిగతా కార్లన్నీ అమ్మేశారు. జీపు కూడా అమ్మేశారు. మేనేజర్ని ఉద్యోగం నుంచి తీసేశారు. అసలు టైపిస్టే ఎక్కర్లేదని ఇంటికి వెళ్ళిపోమన్నారు. నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు. ఇంట్లో కూడా వాడి ప్రవర్తన అలాగే ఉంది. ఏరా, కార్లన్నీ అమ్మేశావట? అవును, అమ్మేశాను. ఇంట్లో ఎవరిని సంప్రదించనక్కర్లేదా? కొన్నప్పుడు నాన్న మిమ్మల్ని అందరినీ సంప్రదించే కొన్నారా? అంటే నీ ఉద్దేశం? బాబాయ్, ఇల్లు ఎవరో ఒకరు నడిపితే బాగుంటుంది. బహునాయకత్వం ప్రయోజనం లేదు.
బాధ్యతలు ఎత్తినేసుకుని నువ్వు ఇల్లు నడుపుతానంటే నాకేమీ అభ్యంతరం లేదు. విన్నావా వదిన? ఇది వీడి వరుస. అది కాదురా, ఆ టైపిస్ట్ పిల్లని తీసేశావట. టైపిస్ట్ ఏమిటి, మేనేజర్ ఇంటికి పంపించేశాడు. ఎరా? అవును, మేనేజర్ తీసేస్తే వ్యాపారం ఎవరు చూసుకుంటారు? నేనే చూసుకుంటాను. ఒరే విష్ణు, నీకేమైనా మతిపోయిందా? అమ్మా, మీరు బయట విషయాల్లో తలదూర్చి నన్ను చికాకు పెట్టకండి. ఇంటి విషయాలు మాత్రం మాకు వదిలేస్తున్నావా? ఇంటి నౌకర్లు మునేని వేరేని పొలం పనులకు పోమన్నావట. వాళ్లే కాదు పిన్ని, రంగమ్మ చిట్టమ్మ కూడా ఇంక పొలం పోవాల్సిందే. ఇంటి పనికి మంగమ్మ సుబ్బిగాడు ఇద్దరు చాలు. మరి ఇంట్లో వంట, పిల్లలకి జడలు? అమ్మా, అవన్నీ నా నోటి మీదుగా అనిపించి నన్ను ఎందుకు రాక్షసుని చేస్తారు? ముగ్గురు ఆడవాళ్ళ ఇంట్లో వంట కూడా ఒక సమస్యేనా? అంటే మేము వంట మనుషుల్లా కనిపిస్తున్నావా? పిన్ని, అందరూ ఈ ఇంట్లో వాళ్ళే, పరాయి వాళ్ళు ఎవరూ లేరు. మన పనులు మనం చేసుకోవటంలో తప్పే ఉంది. ఈడొచ్చిన పిల్లలకి జడ్ల వేయటానికి కూడా నౌకర్లను పెట్టి మరీ వాళ్ళని సోమరిపోతులా తయారు చేయకండి. రేపు వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళవలసిన వాళ్ళే.